విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని వరుణ్ గ్రూప్ కి సంబంధించిన నోటెల్ 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నోటెల్ 5 స్టార్ హోటల్ వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి ఆపోజిట్ లో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది. దాదాపు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ నోటెల్ 5 స్టార్ హోటల్ తో పాటు కన్వెన్షన్ సెంటర్ అయితే నిర్మిస్తున్నారు. ఈ హోటల్ నిర్మాణ పనులు వచ్చేసి అసోసియేటెడ్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ హోటల్ బిల్డింగ్ తో పాటు కన్వెన్షన్ కూడా కంబైన్ గా అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే బేస్మెంట్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఒక ఫ్లోర్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు మార్నింగే ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఒక ఫ్లోర్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఈ బేస్మెంట్ కూడా ఏంటంటే దాదాపు 1,58,000 SFT తో ఈ బేస్మెంట్ అయితే ఉంటుంది. ఈ కన్వెన్షన్ సెంటర్ తో పాటు బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ హోటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి బేస్మెంట్, మెజ్నైన్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ తో ఈ కన్వెన్షన్ సెంటర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నారో కంటిన్యూస్ గా ఫౌండేషన్ వచ్చేసి హోటల్ బిల్డింగ్ కి కూడా ఇదే ఫౌండేషన్ కంటిన్యూ అవుతుంది. హోటల్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్, మెజ్నైన్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, దానిపైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెండు కలిపి ఒకే ఫ్లోర్ గా ఉంటుంది. దానిపైన 8 ఫ్లోర్లు అయితే నిర్మిస్తారు. దాదాపు 5,86,000 SFT తో ఈ హోటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోర్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ నోటెల్ 5 స్టార్ హోటల్ కి సంబంధించిన ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయో డీటెయిల్ గా వీడియోలో అప్డేట్ ఇస్తాను. అలాగే లొకేషన్ పరంగా ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఈ హోటల్ ఉండబోతుందో కూడా నేను ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వరుణ్ గ్రూప్ కి సంబంధించిన నోటెల్ 5 స్టార్ హోటల్ కి ఫ్లోర్ కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ 4:45కే స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఒక ఫ్లోర్ కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఈ 4 ఫ్లోర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ ఒక ఫ్లోర్ కి కాంక్రీటింగ్ చేస్తున్నారు. అలాగే దానికి ప్యారల్ గా ఇంకో ఫ్లోర్ కి కూడా అలా కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ అయితే చేసుకుంటూ వెళ్తారు. ఒక బూమ్ ప్రెషర్ ద్వారా ఇక్కడ కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే పైప్ లైన్ల ద్వారా జనరేటర్లతో ఇక్కడ కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ 5 స్టార్ హోటల్ తో పాటు కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ కన్వెన్షన్ సెంటర్ కి ఈ కాంక్రీటింగ్ అంతా జరుగుతుంది. దాదాపు 1,58,000 SFT తో ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఈ ఫ్లోర్ మొత్తం. దాదాపు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ 5 స్టార్ హోటల్ తో పాటు కన్వెన్షన్ అయితే నిర్మిస్తున్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి ఆపోజిట్ లో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి చూడండి లొకేషన్ పరంగా ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి కలెక్టర్ రోడ్ అంటారు. 25 మీటర్స్ తో ఉంటుంది అది. ఇదంతా ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 7 లోనే బ్లాక్ 7 ఇది. ఈ బ్లాక్ 7 లోనే ఈ నోవోటెల్ 5 స్టార్ హోటల్ అయితే వస్తుంది. ఈ ఏరియా వైపు మొత్తం ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే అటువైపు నుండి కాంక్రీటింగ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తారు. ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ వచ్చేసి బేస్మెంట్, మెజ్మెంట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు కన్వెన్షన్ సెంటర్ అయితే ఎండ్ అయిపోతుంది. హోటల్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్, ఇంకా మెజ్మెంట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, దాని తర్వాత 1-2 ఫ్లోర్లు కలుపుకొని ఒక సింగిల్ ఫ్లోర్ గా ఉంటుంది. దానిపైన 8 ఫ్లోర్లు అయితే నిర్మిస్తారు. ఇక్కడ మొత్తం ఏంటంటే రాడ్ బెండింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ నుండి చూడొచ్చు, ఇక్కడ నుండి సైట్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ వెంచర్ ప్రత్యేకత విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు, రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్ కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ హోటల్ తో పాటు కన్వెన్షన్ సెంటర్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణ పనులు వచ్చేసి అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ప్రెసెంట్ ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ అంతా ఎలా ఉందో. ఇక్కడ మొత్తం ఈ 4 ఫ్లోర్లకి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఈ కాంక్రీటింగ్ వర్క్స్ ఒకటే పెండింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ ఫ్లోర్ కి కాంక్రీటింగ్ జరుగుతుంది కదా, అలాగే ప్యారల్ గా ఒక్కొక్కటిగా కాంక్రీటింగ్ అయితే చేసుకుంటూ ఈ 4 ఫ్లోర్లు అయితే కంప్లీట్ చేస్తారు.
అలాగే ఈ హోటల్ పరంగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే ఈ హోటల్ ఉంటుంది. అలాగే ఎల్పిఎస్ లేఅవుట్లలోనే జోన్ 7 బ్లాక్ 7 లోనే ఈ హోటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు స్ట్రైట్ గా ఒక ఏపీసీఆర్డీ బిల్డింగ్, దాని వెనకాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ కూడా వస్తుంది. 2 కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అయ్యే జంక్షన్ పాయింట్ ఇది. ఇక్కడ వచ్చేసి బూమ్ ప్రెజర్ ద్వారా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. అలాగే అటువైపు వచ్చేసి పైప్ లైన్స్ పెట్టుకొని ఈ జనరేటర్ ద్వారా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ 5 స్టార్ హోటల్లో దాదాపు 192 గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. గెస్ట్ రూమ్స్ తో పాటు బ్యాంక్వెట్ హాల్, కన్వెన్షన్ సెంటర్, అలాగే స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ హోటల్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సత్యసాయి కిరణ్ గారు ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి బ్రీఫ్ అయితే ఇస్తారు. హాయ్ ఎవ్రీవన్, నేను సత్యసాయి కిరణ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా. ఈ ప్రాజెక్ట్ ప్రెసెంట్ టేకప్ చేసింది అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా మా కంపెనీ, అండ్ ఆ కంపెనీ తరపున ప్రాజెక్ట్ మేనేజర్ అండి నేను. ఇది ప్రెసెంట్ మనం చూస్తున్నది నవోటల్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అట్ అమరావతి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ఈ కన్వెన్షన్ సెంటర్ బిల్డ్ చేస్తున్నాం. ఇది ఎక్స్క్లూజివ్లీ మనకు బేస్మెంట్ యొక్క ఏరియా దగ్గర మనకి 1,58,000 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తుందండి. ఈ 1,58,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కంప్లీట్ కంబైన్డ్ రాఫ్ట్తో హోటల్, కన్వెన్షన్ సెంటర్ వస్తుంది. ఈ బేస్మెంట్లోనే మనకి ప్రజెంట్ కన్వెన్షన్ సెంటర్ యొక్క కన్స్ట్రక్షన్ ఫస్ట్ కాంక్రీట్ పోర్ అయితే చేస్తున్నాం. ఈ కన్వెన్షన్ సెంటర్ ఫస్ట్ మనం ఇనిషియల్ ఫేజ్లో కన్వెన్షన్ సెంటర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి కన్వెన్షన్ సెంటర్లో బ్యాంకెట్ హాలు, కన్వెన్షన్ సెంటర్, అలాగే ఎక్స్క్లూజివ్ బీఓహెచ్ ఏరియాస్ అండ్ ఇంకా బ్యాంకెట్ హాల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. హాల్స్ విత్ వేరియస్ లగ్జరియస్ కన్వెన్షన్ సెంటర్ అవుతుంది. మన అమరావతిలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అవ్వబోతుంది ఇది. దీనికి మనకి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, మెజనైన్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్తో క్లోజ్ అవుతుందండి ఈ కన్వెన్షన్ సెంటర్. దీనికి కామన్గా ఉన్న బేస్మెంట్ ఏదైతే ఉందో ఈ బేస్మెంట్ అంతా పక్కన మీరు చూసినట్లయితే అవతల పక్కన హోటల్ వస్తుంది. ఆ హోటల్కి కూడా ఇదే బేస్మెంట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ హోటల్ వచ్చేసరికి బేస్మెంట్, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్, మెజనైన్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టిపికల్ 8 ఫ్లోర్స్ టెర్రస్ ఫ్లోర్తో క్లోజ్ అవుతుందండి. ఇది హోటల్ ఏరియా. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఈ నవోటల్ కన్వెన్షన్ సెంటర్ అట్ అమరావతి, నవోటల్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అట్ అమరావతిలో ఉన్నాం. మన క్లయింట్ వచ్చేసరికి వరుణ్ గ్రూప్ అండి. వరుణ్ గ్రూప్ వాళ్ళు మా క్లయింట్, అండ్ కాంట్రాక్టర్ వచ్చేసరికి అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాంక్రీట్ ఫస్ట్ పోర్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు కన్వెన్షన్ సెంటర్లో ఫస్ట్ కాంక్రీట్ పోర్ జరుగుతుంది. మనకి చాలా ఇంకా పోర్స్ ఉన్నాయి. ఒక 4-5 పోర్స్లో మేము కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాం. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మేము కంప్లీట్ చేయడానికి చాలా డే అండ్ నైట్ కష్టపడుతూ పనిచేస్తూ ఉంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన వరుణ్ గ్రూప్ అండ్ అలాగే మా అసోసియేటెడ్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ తరపు నుంచి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
मारते हैं एकदम।